నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు మకర రాశి కోసం తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి కింద తెలుసుకునే ముందుగా ఈ టారో కార్డ్స్ ద్వారా ఇది ఏ నక్షత్రాల కిందకొస్తాయి మకర రాశిని చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, అలాగే శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ మకర రాశి కిందకొస్తాయి. అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా మనం ఈరోజు ఎలా ఉండబోతుంది జూన్ నెల తెలుసుకునే ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని మీకు రాయండి. అలాగే ఒకసారి లైక్ చేయండి. అలాగే మనం ఈ మకర రాశి వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం చూడండి. ఎందుకంటే ఈ టారో కార్డ్స్ ద్వారా మనకి మకర రాశులకి ఏ కార్డ్ వచ్చింది, ఏటనేది ఎవరు చూపించలేరు. మనం చెప్పేవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి సంఘటనలు అబోవ్ 90% జరుగుతాయని విశ్వసిస్తున్నారు గాబట్టి, మనకి ఇన్ని వేల మంది మనకి సబ్‌స్క్రైబర్స్ అవుతున్నారు. అదొక్కటి గ్రహించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. దట్ అవర్ అనమాట. అంటే మనం ఏ విషయంలో అయినా సరే మనం అతిగా ఆలోచించడం అనేది కొంచెం అలవాటు తగ్గించుకోవాలి. ఎవరి మీదైనా సరే ఆలోచించడం గాని, మనకు మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం విషయంలో గాని, ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ చూపించడంలో గాని, లేదంటే మన అనుకునే వారి మీద మనం పూర్తిగా నమ్మకం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత మెంటల్ టెన్షన్‌గా అయిపోవడం గాని, ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జరిగినా సరే ఇది మన మంచికే జరుగుతుంది. ఎవరు మనల్ని మోసం చేసినా, ఎవరైనా మనల్ని కించపరిచినా, ఎవరైనా మనల్ని ఎదురెడి నిలబడి మాట్లాడినా, అదంతా కూడా మన మంచి కోసం దేవుడు మనకి కళ్ళు విప్పి మనకి కనువిప్పు చేస్తున్నాడు ఇలాంటి విషయాల్లోని. మనకి ముందుగానే తెలుసుకోగలుగుతున్నాము. చేతులు కాలేక ఆకులు పట్టుకునే విషయం కాకుండా, మనం ముందుగానే మనం అన్నీ తెలుసుకుంటున్నాము. అది ఎంత మంచి పరిణామం అంటే మాత్రం మీకు ఏం ఈ జూన్ నెలలో ఎలాంటి ఇబ్బంది ఎవరైనా పెట్టినా, ఏం చేసినా సరే, నేను ముందుగానే ఇతని కోసం తెలుసుకున్నాను. ఇతను ఇలాంటి వాడని తర్వాత తెలుసుకున్నట్లయితే మాత్రం నా జీవితం పాడైపోయేది కదా! అనేటువంటి ఒక కనువిప్పు మీకు కలిగే అవకాశాలు ఈ జూన్ నెలలో ఉన్నాయి. అందుకనే మరి ముఖ్యంగా చెప్తున్నాను. ఈ మకర రాశి వాళ్ళు ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సమేతంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని నలుగురితో చర్చించాక ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల విషయాల్లో జూన్ నెలలో చూసుకున్నట్లయితే కొంచెం మాట పొంచి ఇద్దరి మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ జూన్ జూన్ చివరి వారంలోని మాత్రం ఇద్దరికీ కూడా దేనివల్ల డిస్కషన్ అయింది, దేనివల్ల గొడవలయినాయి అనే దాని మీద చర్చించుకొని, ఒకళ్ళకొకళ్ళు నవ్వుకొని ఇంత చిన్న విషయానికి మేము ఇంత పెద్ద రాద్ధాంతం చేసుకున్నామా అని చెప్పి మీకు మీరే ఫీల్ అయ్యి మళ్ళీ కలుసుకొని చాలా అద్భుతమైనటువంటి రిలేషన్‌షిప్ మీరు కొనసాగించగలుగుతారు. అలాగే సహజీవనం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను మరీ చెప్తున్నాను. కొంచెం నలుగురిలో కూడా మీరు అగౌరవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాబట్టి, ప్రతి విషయంలో కూడా కొంచెం కేర్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మీరు జ్ఞానంగా మీరు తెలుసుకోగలిగినట్లయితే మాత్రం కొన్ని విషయాలు మీ జీవితాన్ని మార్చగలిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఎవరు మన, ఎవరు పర అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ జూన్ నెలలో. అలాగే ముఖ్యంగా ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి విషయాలు గత 3, 4 సంవత్సరాల్లో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మ్యారేజ్ సంబంధాల కోసం వాళ్ళందరికీ మ్యారేజ్‌లు సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే చదువుకునే పిల్లలకైతే చాలా అద్భుతంగా చదువుకునేటట్టు అవకాశాలున్నాయి. అలాగే ఈ జా ఈ జాబ్స్ కోసం ప్రైవేట్ రంగాల్లో రెజ్యూమ్స్ పెట్టుకొని జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి జాబ్‌లో లైఫ్‌లో సెటిల్ అయ్యి, మంచి ఉద్యోగం సాధించుకోగలిగే అవకాశాలున్నాయండి. అలాగే ముఖ్యంగా మీరు కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీ కోపం వల్ల అవతల వారు ఎంత మంచివారైనా సరే, మీరు అవతల నుంచి దూరం చేసుకోగలిగే అవకాశం మీ కోపం ద్వారానే అవుతుంది. మీరు మీ కోపంలో ఏం మాట్లాడేస్తారో, ఏం చెప్తారో మీకే తెలీదు. అలాంటప్పుడు అవతల వాళ్ళకి ఆ మాటలు తగిలి వాళ్ళకి, మీకు మధ్యన డిస్టర్బెన్స్ అనేది మీ ద్వారానే జరిగిపోయే అవకాశాలున్నాయి కాబట్టి, మీరు కోపాన్ని చాలా తగ్గించుకోండి. అవకాశం ఉన్నంత వరకు కూడా ఉదయాన్నే లెగిసి మెడిటేషన్, ధ్యానం చేసుకున్నట్లయితే ఒక 15, 20 నిమిషాలు చాలా హ్యాపీగా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా మనశ్శాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఇంకా అర్థం అవ్వకపోతే ప్రతి ఆదివారం నా ఉదయం 4 గంటలకి నా ఛానెల్‌లోని మెడిటేషన్, ధ్యానం కోసం ఒక మంచి క్లాసెస్ ఇస్తున్నాను. అవి కూడా చూడండి. చూసినట్లయితే మాత్రం ఇంకా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధ్యానం వల్ల ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి?
పిల్లల జీవితంలో పిల్లల కోసం మనం ఎలాంటి కృషి చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా మీరు ఆలోచించగలుగుతారు. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కళ్ళని కూడా నేను కోరుకునేది అదే. అలాగే నా ఛానెల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు ఉ ఉందాం. మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం నెక్స్ట్ వీడియోకి. మీ దిలీప్. ఉంటానండి. జై శ్రీరామ్.